విశాఖలో జరిగిన పెట్టుబడుల సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంతో నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జయసూర్య, రాష్ట్ర మాల సంఘం డైరెక్టర్ దస్తగిరి, రాష్ట్ర ఉప సంఘం డైరెక్టర్ సురేష్, టీడీపీ ప్రధాన కార్యదర్శి జిల్లా శ్రీరాములు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీసుకున్న విహిత చర్యలకు ఈ సదస్సు ప్రతిఫలం లభించిందని మంత్రి ఫరూక్ అన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం కూటమి ప్రభుత్వానికే ఉందని మంత్రి ఫరూక్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏమంటే జరిగింది సిఐఏ మీకు అందరికీ తెలుసు, సమిట్ జరిగింది. ఇండస్ట్రియల్ సమిట్ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దేశంలో కానీ విదేశాల నుంచి కానీ ఉన్న ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో కూడా మనకు హబ్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి ఏ రకంగా హైదరాబాద్ డెవలప్ చేశారో అదే రీతిలో విశాఖపట్నాన్ని కూడా తీసుకురావాలా. దాంతోపాటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, దక్షిణాంధ్రలో కూడా మనం పెట్టుబడి వాళ్ళని ఆకర్షించి మనం తీసుకురావాలి. మరి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో కూడా మీకు అందరికీ తెలుసు, ఇటు కప్పర్తి కానీ, అదేవిధంగా ఈయన కాన్స్టిట్యున్సీ ఓరోకల్ హబ్లో కూడా మనకి ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా డ్రోన్ ఇండస్ట్రీ కానీ, తర్వాత డిఆర్డిఏ కానీ ఎక్కడే వచ్చింది, జయరామ్ స్టీల్స్ ప్లాంట్ కూడా వచ్చింది. ఇంకా దాని అనుగుణ పరిశ్రమలు కూడా మనకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దీని వెనకాలంతా ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి కృషి ఉంది. కాబట్టి వారికి మనం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసిన బాధ్యత, కర్తవ్యం మనం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము. మరి అదేవిధంగా నీటి విషయాన్ని గురించి కూడా మీకు తెలియాలి. నీరు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కూడా మళ్లించడంలో తెలుగుదేశం పార్టీ కీలకమైన బాధ్యత వహించింది. తెలుగుదేశం పార్టీ వహించింది. ఆ బాధ్యతలో మీరందరూ కూడా భాగస్వాములైనారు. మనందరికీ తెలుసు, ఈరోజు మంచినీరు కానీ, వ్యవసాయ నీరు కానీ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాతనే, అటు ఎన్టీ రామారావు గారి అన్న, ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రాయలసీమ ప్రాంతానికి మన ప్రాంతం నుంచే మల్యాల నుంచి నీళ్లు దాదాపుగా 735 కిలోమీటర్లు